నూతన నేర చట్టాలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ డాక్టర్ కె సీతామాణిక్యం గారితో ప్రత్యేక ముఖాముఖి వింటారు. శతాబ్దాల క్రితం బ్రిటిష్ హయాంలో ఏర్పరిచిన నేర చట్టాలను మార్చి నేటి కాలానికి అనుగుణంగా అవసరమైన మార్పులు చేర్పులు చేసిన నూతన నేర చట్టాలు భారతీయ సురక్షా సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, సాక్ష్య అధినియంలు. వీటి గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆకాశవాణి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ చట్టాల గురించి మనకు మరిన్ని విషయాలు అందించడానికి స్టూడియోస్ లో మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీ కె సీతామాణిక్యం గారు. ప్రముఖ విద్యావేత్త అయిన కె సీతామాణిక్యం గారు నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు, స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు, ఆదర్శ విద్యా సరస్వతి రాష్ట్రీయ పురస్కారం వంటి పలు అవార్డులను అందుకున్నారు. పలు లా ఇన్స్టిట్యూట్స్ లో లైఫ్ మెంబర్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లాకి ప్రిన్సిపల్, ప్రొఫెసర్, చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్న శ్రీ సీతామాణిక్యం గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మహిళలు, పిల్లలు వీళ్ల మీద జరుగుతున్న అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కదా మేడం. ఈ కొత్త నేర చట్టాల్లో ఈ మహిళలు, పిల్లల మీద జరిగే అఘాయిత్యాల గురించి కావచ్చు, లేదా వారి సంరక్షణ గురించి కావచ్చు, ఎటువంటి మార్పులు తీసుకొచ్చారండి? గత కొన్ని సంవత్సరాలుగా మహిళల హక్కులు, బాలల హక్కులు పరిరక్షించడానికి చాలా చట్టాలే తీసుకొచ్చారు. మనకి ఉన్నాయి, ప్లెథోరా ఆఫ్ లెజిస్లేషన్స్ ఆర్ దేర్. స్టిల్ ఇప్పటికీ కూడా, అయినప్పటికీ కూడా, ఇన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా మహిళల మీద, బాలల మీద నేరాలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి కానీ తగ్గటం లేదు. ఈ నేపథ్యంలో మహిళలపై లైంగిక నేరాలు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. భారతీయ న్యాయ సంహితలో అఫెన్సెస్ అగైన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ అది ఒక చాప్టర్. అయితే అవి కొంచెం వెదజల్లినట్టుగా ఉండేవి. వీటన్నిటినీ ఒక చాప్టర్ లోకి తీసుకొచ్చేసారు. ఇప్పుడు తీసుకొచ్చి డౌరీ డెత్ అండ్ హెరాస్మెంట్, డౌరీ హెరాస్మెంట్, డొమెస్టిక్ వైలెన్స్, ఆల్ దీస్ థింగ్స్ దే ఆర్ దేర్. ఇంకొకటి కొత్తగా ఏం తీసుకొచ్చారంటే మోసపూరిత వాగ్దానాలు. మోసపూరిత వాగ్దానాలని నేరంగా పరిగణిస్తున్నారు ఇప్పుడు ఈ చట్టం ప్రకారం. ఉదాహరణకి, వివాహం చేసుకుంటానని చెప్పి ఒక మహిళని ఎవరైతే మోసపూరితమైన మాటలతో, మిస్ఇన్ఫర్మేషన్ తో లోబరుచుకుంటారో ఆ యాక్టివిటీని కూడా నేరంగా పరిగణిస్తున్నారు ఇప్పుడు. ఇది ఒక కొత్త నేరము భారతీయ న్యాయ సంహితలో ప్రవేశపెట్టినది. పెళ్లి చేసుకుంటానని మోసపూరిత వాగ్దానం చేయడం. దీనికి 10 సంవత్సరాల వరకు ఇంప్రిజన్మెంట్ వేయొచ్చు. వెన్ ఎ కంప్లైంట్ ఈజ్ లాడ్జ్డ్, ఇట్ ఈజ్ ప్రూవ్డ్. సో ఈ నేరాన్ని ప్రవేశపెట్టారు. ఇకపోతే బాలల పరంగా కూడా కొన్ని ప్రొవిజన్స్ ఇంక్లూడ్ చేశారు. మామూలుగా 7 years లోపు పిల్లలు నేరం చేస్తే దానిని నేరంగా పరిగణించరు. కాకపోతే వీళ్ళ మెచ్యూరిటీ, ఈ అంశాలను బట్టి కూడా కొన్ని మార్పులు ఈ చట్టంలో ప్రవేశపెట్టారు. ఓకే, సిటిజన్ సెంట్రిక్ అంటున్నారు కదా మేడం. ఈ కొత్త నేర చట్టాలు ఏవైతే ఇవన్నీ కూడా పౌర కేంద్రీకృత చట్టాలు అంటున్నారు. అంటే ఏంటండి అది? సిటిజన్ సెంట్రిక్ సిస్టమ్ అండ్ ఈ అంశాన్ని, పౌర కేంద్రీకృత అంశము మీద ఈ కొత్త నేర చట్టాలు కాన్సన్ట్రేట్ చేసినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పౌర హక్కుల్ని రక్షించడానికి స్పీడీ జస్టిస్ ఒక రకంగా అయితే, ఇక్కడ తీవ్రవాదం, ఈ టెర్రరిజాన్ని బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ఒక చర్యగా డెఫినిషన్ ఇచ్చింది, నిర్వచించింది. అదేమిటంటే ఎనీ యాక్టివిటీ, ఏ యాక్టివిటీ అయినా దేశ ఐక్యతకు, సమగ్రతకు మరియు భద్రతకు ముప్పు కలిగిస్తే దానిని నేరముగా పరిగణిస్తారు. ఇక్కడ మనం 2 విషయాలు క్లబ్ చేసుకోవచ్చు. నేర చట్టాలు పౌర కేంద్రీకృత చట్టాలు అని చెప్పడానికి ఒకటి ఈ తీవ్రవాదానికి సంబంధించిన అంశాలు, ఇంకొకటి రాజద్రోహం అని ఉండేది ఇది వరకు. ఇది పాత చట్టాల్లో రాజద్రోహము ఇప్పుడు దేశద్రోహంగా మార్చి కొన్ని యాక్టివిటీస్ లిస్ట్ అవుట్ చేసిందండి. ఇవన్నీ కూడా డెఫినెట్ గా పౌరులకు సంబంధించి, పౌరుల వెల్ఫేర్ అండ్ సిటిజన్ సెక్యూరిటీ కోసం ఆలోచించినవే. కాబట్టి మనం వీటిలో ఇంకొకటి, ఏదైనా సాధారణ ప్రజలను భయపెట్టడం, ఏదైనా యాక్టివిటీ చేసినా, పబ్లిక్ ఆర్డర్ కు భంగం కలిగించేటట్టు చేసిన, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏవైనా ఉగ్రవాదానికి ప్రయత్నించినా వీరికి మరణశిక్ష గాని, జీవిత ఖైదు గాని, 10 లక్షల జరిమానా కూడా వీటితో పాటు. ఇంకొకటి ఏమిటంటే, వీళ్ళకి ఒక నేరస్తుడు జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు అతని ప్రవర్తన మంచిగా ఉంటే పెరోల్ ఇస్తారు.
కానీ ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి, దేశద్రోహానికి వీటికి అసలు పేరోల్ కూడా ఇవ్వకూడదని ఈ చట్టంలో మెన్షన్ చేయబడింది, కొత్త నేర చట్టంలో. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా మేడం, ఏదన్నా తప్పు చేస్తే దానికి పెనాల్టీ వేయడం లేకపోతే శిక్ష వేయడం, ఈ రెండే కాకుండా వేరే రకంగా కూడా ఏమైనా చెయ్యొచ్చు అని. ఆ విధంగా కొత్త నేర చట్టాల్లో శిక్ష కన్నా న్యాయానికి ప్రాముఖ్యత ఇస్తుంది అంటున్నారు. దీని గురించి కొంచెం వివరిస్తారండి. డెఫినెట్ గా అమ్మా, తప్పకుండా. ఇది ఈ కొత్త నేర చట్టాలు కొత్త ఒరవడిని తీసుకొచ్చినాయి. నేను చెప్పినట్టు ఆ భారతీయ భావన ప్రాయశ్చిత్తం అనే అంశాన్ని ఇక్కడికి తీసుకురావటం అది చాలా 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 బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫైన్ తో పాటు, ఇంప్రిజన్మెంట్ తో పాటు, లేదా తక్కువ ఇంటెన్సిటీ ఉన్న నేరాలకి సామాజిక సేవ, ఇది కూడా ఒక శిక్షగా వేశారు. పెనాల్టీ అండ్ ఇంప్రిజన్మెంట్, జైలు శిక్షతో పాటు సామాజిక సేవ అనే అంశాన్ని ఈ చట్టాలు తీసుకురావటం అన్నది చాలా మంచి ఉద్దేశ్యంతోనే చేశారు. దీనివల్ల సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. మన ఎన్జీఓస్ ఎలాగా సర్వీస్ ఇస్తున్నాయో, లేకపోతే కొన్ని గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా బాధలలో ఉన్న వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి, నీడీ పీపుల్ కి హెల్ప్ చేయటం, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కి వాటికి సహాయ సహకారాలు చేయడం, సమాజ సేవలో ఉండడం, ఇవి కూడా పనిష్మెంట్ గా ఇవ్వటం అన్నది ఇది చాలా మంచి అంశం అమ్మా కొత్త నేర చట్టాల్లో ఉన్నది. సో వీటిని కూడా శిక్షగానే పరిగణిస్తారు. అంటే శిక్ష అంటే శిక్ష కన్నా న్యాయానికి ఎక్కువ ఫోకస్ చేశారు కొత్త చట్టాలు. శిక్షతో పాటు న్యాయము కూడా త్రూ సోషల్ సర్వీస్. సబ్కా సాత్ సమ్మాన్ వ్యవహార్ అనేది కొత్త చట్టాల నినాదం. ఇది ఎలా సాధ్యం అండి? సబ్కా సాత్ సమ్మాన్ వ్యవహార్ అనేది కూడా ఒక నూతన అంశమమ్మా. ఏమిటంటే ఇక్కడ అందరూ సమానం, రైట్ టు ఈక్వాలిటీ వితౌట్ డిస్క్రిమినేషన్, వివక్ష లేకుండా అందరినీ సమానంగా చూడటం అనేది ఈ సబ్కా సాత్ సమ్మాన్ వ్యవహార్ అంశం. ఈ కొత్త చట్టాల నినాదమే ఇది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ కోణంలో ఈ చట్టం అందరినీ కూడా సమానంగా రక్షిస్తుంది. రక్షణ న్యాయము, ప్రొటెక్షన్ జస్టిస్, ఈ రెండు మన కొత్త చట్ట ముఖ్య ఉద్దేశ్యంగా ఉంది. అయితే ఈ కొత్త క్రిమినల్ చట్టాలలో బాధితుల హక్కులకి ప్రాధాన్యత ఇస్తుంది, అక్యూజ్డ్, విక్టిమ్ అండ్ సొసైటీ. వీటికి కూడా చూస్తూ మనం ఒకటి ప్రొవిజన్ గురించి చర్చించాం. ఒక మార్జినలైజ్డ్ పీపుల్ గాని వాళ్ళొక గ్రూప్ గా ఉన్నప్పుడు వాళ్ళని హింసిస్తే వాళ్లకు కూడా న్యాయం జరిగేలాగా కొత్త నేర చట్టాల్లో అది కూడా ఒక అంశం ఉంది. కాబట్టి ఈ సబ్కా సాత్ సమ్మాన్ వ్యవహార్ అనేది ఈ కొత్త నేర చట్టాలకి జస్టిస్ చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మానవ హక్కుల పరిరక్షణ కోసం ఈ చట్టాలు ఏ విధంగా సహాయకారిగా ఉంటాయండి? మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ అనే నినాదం యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుంచి, యూడీహెచ్ఆర్ నుంచి స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇవి మ్యాగ్నా కార్టా 12th సెంచరీ నుంచి కూడా ఉన్నాయి. అసలు మానవ హక్కులు అనేవి ప్రతి మానవునికి చాలా ఇంపార్టెంట్. మానవ హక్కులు అంటే బర్త్ రైట్స్, పుట్టుకతోనే మానవునికి వచ్చే హక్కులు, అవి ఒకళ్ళు ఇస్తే వచ్చేవి కాదు. సో ఈ మానవ హక్కులు మనకి కాన్స్టిట్యూషన్ లో కూడా ఉన్నాయి, ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల్లో కూడా ఉన్నాయి. వీటన్నిటికీ ముఖ్యంగా ఈ స్పీడీ జస్టిస్, యాక్సెస్ టు జస్టిస్, ఇవి హ్యూమన్ రైట్స్ అయినప్పటికీ వాటిని ఆదేశిక సూత్రాల్లో పెట్టారు. ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏమిటంటే మానవ హక్కులు అవి బర్త్ రైట్స్, ఇన్ఎలియనబుల్ రైట్స్, ఇన్హెరెంట్ రైట్స్. మనం పుట్టుకతోనే మనకు వచ్చినవి అన్నాను కదా, అవి ఒకళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తేనో అలాగా వచ్చేవి కాదు. ఈ మానవ హక్కులు మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ప్రాథమిక హక్కుల్లో ఉన్నాయి, నేను చెప్పినట్టు ఆదేశిక సూత్రాల్లోనూ కూడా ఉన్నాయి. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏమిటంటే ప్రాథమిక హక్కులు ఉల్లంఘన అయితే మనం కోర్టుకు వెళ్లి డైరెక్ట్ గా న్యాయం సంపాదించుకోవచ్చు. కానీ ఆదేశిక సూత్రాల్లో కూడా ప్రాథమిక హక్కులున్నాయి, యాక్సెస్ టు జస్టిస్. వీటి కోసం మనం కోర్టుకు వెళ్లలేము, అవి అన్ఎన్ఫోర్సిబుల్ రైట్స్. సుప్రీంకోర్టు కేసులు చాలా చూస్తే రియల్లీ సుప్రీంకోర్టు ఇట్ హ్యాస్ ప్లేడ్ ఎ ప్రోయాక్టివ్ రోల్. ఈ మానవ హక్కులు ఏవైతే అన్ఎన్ఫోర్సిబుల్ రైట్స్ గా ఉన్నాయో వీటిని పార్ట్ 3లోకి, ప్రాథమిక హక్కుల్లోకి తీసుకొచ్చేవారు వారి జడ్జిమెంట్స్ ద్వారా. అండ్ జస్టిస్ భగవతి, జస్టిస్ కృష్ణయ్యర్, వీళ్ళందరూ కూడా ఇవన్నీ తీసుకుని వచ్చారు. కానీ యాక్సెస్ టు జస్టిస్ ఇంప్లైడ్ గా
రైట్ టు లైఫ్, జీవించే హక్కులోనే తీసుకొచ్చారు. ఆ హక్కుని ఇక్కడ కొత్త న్యాయ చట్టాలలో ఈ సత్వర న్యాయం అందించటం, అందరికీ న్యాయం అందుబాటులో ఉండేలా చూడటం, గడువులు వాయిదాలని నియంత్రించటం ద్వారా మానవ హక్కుల్ని పరిరక్షిస్తున్నాయి కొత్త న్యాయ చట్టాలని చెప్పుకోవచ్చు. ఇప్పుడు భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ 18లో ఎవరైతే పౌరులు ఉన్నారో వాళ్ళు తమ లీగల్ ప్రతినిధిని వారే ఎన్నుకోవచ్చు అంటున్నారు. అది ఇంతకు ముందు కూడా ఉంది కదా మేడం, ఎవరి అడ్వకేట్ ని వాళ్ళు తీసుకోవచ్చు అనేది. ఇది ఏ విధంగా కొత్త నేర చట్టంలో ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుందండి? యాక్చువల్లీ అమ్మా, ఇది కూడా రైట్ టు హ్యావ్ వన్స్ ఓన్ అడ్వకేట్, అక్యూజ్డ్ ఆర్ విక్టిమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విక్టిమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేస్తారు. ఎందుకంటే టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ అన్నది స్టేట్స్ డ్యూటీ. అందుకని విక్టిమ్ కి ఎప్పుడు కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ విక్టిమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విల్ బి దేర్. అండ్ అక్యూజ్డ్ హీ కెన్ హ్యావ్ హిజ్ ఓన్ అడ్వకేట్. అతనికి నచ్చిన విధంగా, అంటే పర్టికులర్ గా ఎవరికి వ్యతిరేకంగా కేసు నమోదు చేయబడిందో అతను వారి న్యాయవాదిని నియమించుకోవచ్చు అన్నది ఈ సెక్షన్ 18లో అంటే చట్టరీత్యా చెప్పారు. ఇక్కడ ఈ పర్టికులర్ ప్రొసీజరల్ లాలో పెట్టారు. మిగిలిన చట్టాల్లో ఉన్నాయి. జనరల్ గా సాక్షులు చాలా భయపడుతూ ఉంటారు, కోర్టుకు రావాలా, మమ్మల్ని మళ్లీ మళ్లీ తిప్పించుకుంటారు, లేకపోతే మాకు ప్రాణ భయం ఉండొచ్చు, మరో భయం ఉండొచ్చు అని. సో దానికి సంబంధించి విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ అని ఒకటి డెవలప్ చేశారు కదండి. ఆ విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ ఏంటండి? అమ్మ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ముఖ్యమైన అంశం. ఎందుకంటే సాక్షులు లేకుండా జస్టిస్ అందించడం చాలా కష్టం. అది సాక్షులకు ఈ చట్టం సాక్షుల రక్షణకు ఈ కొత్త చట్టం బెదిరించటం, గాయం చేయటం, వీటిల నుంచి సాక్షులు రక్షణ పొందొచ్చు. అంటే ఇక్కడ ప్రొవిజన్ ఉంది ఈ యాక్ట్ లో. ఈవెన్ రిహాబిలిటేషన్ ఆఫ్ ద విట్నెసెస్, సాక్షులకి మళ్లీ పునరావాసం కలిగించటం, ఆ తర్వాత సాక్షుల నివాసం వద్ద భద్రతను ఏర్పాటు చేయటం, భద్రతా పరికరాలను పెట్టడం, సీసీ కెమెరాస్ లాంటివి, ఇవన్నీ కూడా ఈ కొత్త చట్టం ఫెసిలిటేట్ చేస్తుందమ్మా. ఓకే, టెర్రరిస్ట్ యాక్ట్ లో కూడా మార్పులు తెచ్చారంటున్నారు కదా మేడం. అసలు ఏ చర్యలని తీవ్రవాద చర్యలుగా పరిగణిస్తాయండి ఈ కొత్త నేర చట్టాలు? బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత, తీవ్రవాదాన్ని కొత్త చట్టం ఒక నేరంగా నిర్వచించింది. డెఫినిషన్, ఎలాబరేట్ డెఫినిషన్ ఇచ్చింది ఈ చట్టం. అట్లాగే దేశ ఐక్యత, దేశ సమగ్రత, సెక్యూరిటీ, భద్రతకి ముప్పు కలిగించటం, పబ్లిక్ ని భయపెట్టడం, కొన్ని యాక్టివిటీస్ లిస్ట్ అవుట్ చేసి ఇంత క్లియర్ గా పాత చట్టంలో లేదు. ఆల్ ద యాక్టివిటీస్ ఆర్ డిఫైన్డ్, ఎన్ ఎలాబరేట్ లిస్ట్ ఈస్ గివెన్. ఎందుకంటే టెర్రరిస్ట్ యాక్టివిటీని చాలా సీరియస్ అఫెన్స్ గా పరిగణించి దీనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్, మినిమం 5 అండ్ మాక్సిమం లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఆ హానిని బట్టి ఆ సీరియస్నెస్ ఆఫ్ ద పనిష్మెంట్ ఇట్ విల్ బి ఇంక్రీస్డ్ అండ్ ఆల్సో పెరోల్ విల్ నాట్ బి గివెన్. ఉగ్రవాదం నిర్వచనంలోనే చాలా మార్పులు తీసుకొచ్చి చాలా ఎడిషన్స్, క్లారిటీ ఇచ్చిందండి ఈ చట్టం. ఓకే, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ని విక్టిమ్ కి కంటిన్యూస్ గా తెలియజేస్తాము అంటున్నారు. మొత్తం ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేం జరుగుతుంది అనేది. దీనివల్ల ఎవరికి ఏ విధంగా ఉపయోగం ఉంటుంది మేడం? డెఫినెట్ గా బాధితులకి నేరము ఎవరి మీదైతే నేరారోపణ చేయబడిందో, అంటే అక్యూజ్డ్ కి బాధితులకి కూడా వాళ్ళకి దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు నో అబౌట్ ద ఎలిగేషన్స్, ద ప్రొసీజర్ ఏ స్టేజ్ లో ఉంది, ఎన్ని రోజుల్లో ఇంకా డిలే అవుతుంటుంటే అవన్నీ వాళ్ళకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రొసీజర్ కి ఆల్ స్టేజెస్, ప్రొసీజర్ కి ఆల్ డాక్యుమెంట్స్ కి ఇక్కడ ఈ పార్టీలకి వాళ్ళకి రైట్ ఉంది. ఇప్పుడు జూలై 1 నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి వచ్చాయి కదా మేడం, అంటే ఆల్మోస్ట్ ఒక నెల అయిపోతుంది. సో ఈ కొత్త నేర చట్టాలు అమలు అనేది భారతీయ న్యాయ వ్యవస్థకి ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుందండి? అంటే అమ్మా, ఈ కొత్త న్యాయ చట్టాల మీద ఒక ఎనాలిసిస్ చేసేవారు, కొంత క్రిటిసిజం కూడా ఉంది వీటి మీద. అంటే కొన్ని అంశాలలో క్లారిటీ లేదు, ఇంకా మోర్ క్లారిటీ ఈజ్ రిక్వైర్డ్ అన్నది కూడా కొంత ఉన్నప్పటికీ ఎక్కువ ఈ కొత్త నేర చట్టాల మీద కోసం అడ్వాంటేజెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. తర్వాత ఈ కొత్త క్రిమినల్ చట్టాల అమలు రియలీ ఇది జస్టిస్ డెలివరీ సిస్టమ్ కి, భారతీయ న్యాయ వ్యవస్థకు చాలా యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పొచ్చు.
ఎందుకంటే కొన్ని ముఖ్యమైన ఇష్యూస్ చూసుకుంటే ఇది సత్వర న్యాయానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి, స్పీడీ జస్టిస్ కి, విక్టిమ్ సెంట్రిక్ గా ఉంది, బాధితులకి పూర్తిగా అనుగుణంగా, ఎందుకంటే బాధితులే అక్కడ నష్టపోయిన వాళ్ళు, వాళ్ళకి న్యాయం జరగడానికి, తర్వాతను శిక్షకు బదులుగా న్యాయం మీద దృష్టి పెట్టడం, సామాజిక సేవ ద్వారా శిక్షలో దీనిని భాగంగా చేయటం కూడా, శిక్షలలో దీన్ని ఒక భాగంగా చేయటం, సామాజిక సేవ అన్నది కూడా అది చాలా ముఖ్యమైన అంశంగానే న్యాయంపై, శిక్ష కన్నా న్యాయంపై ఎక్కువ దృష్టి పెట్టడానికి ఈ నేర చట్టాలు దోహదపడుతున్నాయి. మొత్తం న్యాయ వ్యవస్థలో ఉన్న ప్రొసీజర్ ని మార్చడానికి పనికొస్తుంది. కానీ కొన్ని అంశాలలో మళ్లీ అమెండ్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉంది. అవి రీసెర్చర్స్, జ్యూరిస్ట్స్, మేము కూడా లీగల్ రీసెర్చ్ లో ఇదొక పార్ట్ గా చేసి కొంచెం కూలంకషంగా రీసెర్చ్ చేసి కొన్ని ఫైండింగ్స్, సజెషన్స్, రికమెండేషన్స్ కేంద్ర ప్రభుత్వానికి అందించాలని కూడా మేము యోచన చేస్తున్నాం. ఓకే, సో ఏ విధంగా చెప్పినా కొన్ని అమెండ్మెంట్స్ రావాల్సినవి ఉన్నా కూడా ప్రస్తుతం తీసుకొచ్చిన నేర చట్టాలు మాత్రం అందరికీ ఉపయోగకరమే అంటారు. డెఫినెట్ గానమ్మా, డెఫినెట్ గా ఇవన్నీ అందరికీ సహాయకరంగానే ఉంటాయి, సహాయకారిగా పనిచేస్తాయి. కొత్త నేర చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి ఇంప్లిమెంటేషన్ వల్ల బాధితులకి సత్వర న్యాయం జరగాలని, ఇంకా చెప్పాలంటే నేరాల సంఖ్య తగ్గాలని మనం కోరుకుందాం. మీ విలువైన సమయాన్ని ఆకాశవాణి కోసం వెచ్చించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మేడం. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ. ఇంతవరకు నూతన నేర చట్టాలపై అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ప్రొఫెసర్ డాక్టర్ కె సీతామాణిక్యం గారితో ప్రత్యేక ముఖాముఖి విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.